మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు పాటుగా 16వ వచనం కూడా. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన విషయము యూదుల రాజు గురించి. ఎవరి గురించి? యూదుల రాజు గురించి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలుతో పాటు 16వ వచనం కూడా. ఉన్నారా ఎవరైనా? రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో ఆ, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితమని ఆయనను చెప్పి పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ యెరూషలేము కలవరపడిరి. వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని క్రీస్తు అడిగారు. ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదుల ప్రధానులలో నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులకు నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలో తల్లి అయిన మరియను ఆ శిశువును సాగిలపడి ఆయనను తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని కోలమును కానుకలుగా ఆయనకు తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి 16 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. భాగము చాలా సందర్భాల్లో చదివి ఉంటాం. ఈ క్రిస్మస్ లోను ఇంతకుముందు చెప్పినట్టుగా లూకాసు వార్త మత్తయి వార్తలో ఉన్న పర్టికులర్ పారాగ్రాఫ్స్ ఈ వచనాలని ఈ క్రిస్మస్ లోను చదవడము, దానిలో ఉన్న చాలా విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటాం. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న చాలా విషయాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని అన్న వర్షిప్లో కవర్ చేస్తారు. చాలా విషయాలు మీకు అవసరమైనవి బ్యాక్గ్రౌండ్గా ఉపయోగపడతాయి. నేను చెప్పాలనుకున్న విషయాలకి కాంటెస్ట్గా ఉండే వాటిని అన్న చాలా విషయాలు కవర్ చేస్తూ వచ్చు. ఈ రోజున ప్రాముఖ్యంగా 4 విషయాలు మనం ఈ చదివిన వాక్య భాగంలోంచి చూడబోతా ఉన్నాం. మొదటి పాయింట్గా యూదుల రాజు ఎవరు అనే పాయింట్ చూడబోతా ఉన్నాం. రెండవదిగా అసాధ్యమైన ప్రవచనాలు చూడబోతా ఉన్నాం. మూడవది ఆరాధన, నాలుగవది జయశాలి అయిన క్రీస్తు. ఈ 4 విషయాల్ని చూడబోతా ఉన్నాం. మొదటి 2 విషయాల్లో కొంత ఎక్కువ సమయం గడబోతా. 2 విషయాలు 3-4 విషయాల్ని టైం తీసుకుంటూ నాకు ఇచ్చిన సమయంలోనే నేను ఈ 4 విషయాల్ని ఇస్తాను. మొదటిగా మనం చూడబోయే విషయము యూదుల రాజు 2వ అధ్యాయము మొదటి రాజైన మత్తయ్య చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. రాస్తూ మీరు గమనించాలి, ఇక్కడ రాయబడుతున్న మన చదువుల్లో చాలా వరకు మత్తయ్య మాత్రమే 4 సువార్తికుల్లో రాసిన సంఘటనలు ఉంటాయి. వాటి యొక్క ప్రాముఖ్యత నేను తర్వాత తెలియజేస్తాను. మిగతా సువార్తలతో కంపేర్ చేస్తే మత్తయి సువార్త ఒక డిఫరెంట్ అప్రోచ్లో, ఒక ప్రత్యేకమైన విధానంలో పోతా దేవుని యొక్క సువార్తని చేస్తూ ఉంటాడు. దేవుని యేసుక్రీస్తు చరిత్రని ప్రత్యేకమైన విధానంలో తెలియజేస్తూ ఉంటాడు. మొదటిగా మనం చూడబోతున్న విషయం, రాజు ఎవరు?
ఏ రోజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి వారు అడుగుతున్న యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ. ఆ ప్రశ్న మనం చాలాసార్లు విన్నాము. మనం కూడా ఆ స్కిట్స్లో చాలాసార్లు చూస్తాము. కొంతమంది జ్ఞానులు వస్తారు, జ్ఞానులు వచ్చిన తర్వాత వారు హేరోదు రాజు దగ్గరికి పోతారు. హేరోదు రాజుని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే ఆయన యెరూషలేము వాళ్ళందరూ కలవరపడతారు. రైట్. 16 వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరిని ఆయన చంపించేస్తాడు. అయితే ఈరోజు స్టోరీని, క్రిస్మస్ స్టోరీని యేసేపు మేరీ తరపులోంచి కాకుండా, యేసుక్రీస్తు తరపులోంచి కాకుండా హేరోదు తరపులోంచి చూడడానికి ప్రయత్నించారు. తన పరిస్థితిలోంచి, తను నుంచున్న స్థానంలోంచి జరుగుతున్న పరిస్థితుల్ని హేరోదు ఎలా చూస్తున్నాడు, తనకి ఏం అర్థమవుతా ఉంది? హేరోదు యూదుల రాజేనా? యూదుల రాజు అవ్వడానికి హేరోదు తగినవాడా కాడా అనే విషయాల్ని కొంత లోతుగా చూడడానికి ప్రయత్నం. హేరోదు 40 సంవత్సరాల పాటు పోరాటం చేశాడు. ఆయనకున్న పేరు హేరోద్ ద గ్రేట్. హేరోద్ ద గ్రేట్ ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాడు? 40 సంవత్సరాల పాటు యూదుల రాజుగా ఉండడానికి హేరోదు చాలా కష్టపడ్డాడు. ఏం చేశాడు? యూదుల రాజుగా ఉండడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 40 సంవత్సరాల పాటు ఆయన యూదయ ప్రాంతానికి రాజుగానే ఉన్నాడు. కానీ తాను రాజుని అనిపించుకోవడానికి, రాజుగా కొనసాగడానికి, రాజుగా ప్రజల చేత నువ్వు యూదుల రాజువే అనిపించుకోవడానికి రాజు సింహాసనం ఎక్కినప్పటి నుంచి 40 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. రాజు అవ్వడానికి కాదు నేను చెప్పేది. రాజు అయ్యి సింహాసనం ఎక్కి యూదయ ప్రాంతానికి, మీరు జాగ్రత్తగా గమనించండి, పైన ఉండేది గలిలయ ప్రాంతము, కింద ఉండేది సమరయ ప్రాంతము, దాని కింద ఉండేది యూదయ ప్రాంతము. ఈ సమరయ దానిపైన గలిలయ ప్రాంతం గురించి మనం ఎక్కువ స్టడీ చేస్తలేం, దాని పక్కన పెడదాం. మనం స్టడీ చేస్తుందంతా ఎక్కడ అంటే బెత్లెహేము, దాని పక్కనే ఉన్న యెరూషలేము, ప్రాంతాలన్నిటిని కలిపి ఉన్న ప్రాంతం ఏంటి? యూదయ ప్రాంతము. ఈ యూదయ ప్రాంతము రాజుకి చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానం. క్యాపిటల్ సిటీ ఉండేది అక్కడే. ఎక్కడ ఉంటుంది? యూదయాలో ఉంటుంది. ఏముంటుంది? మన తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. అది కదా క్యాపిటల్, అవునా? సీఎం అయినా లేకపోతే ప్రముఖులైన వ్యక్తులు ఎక్కడ ఉండాలి? హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండాలి. అప్పుడే వారి పరిపాలన చేయడానికి సులువవుతుంది. ఒకవేళ వేరే రాజు ఎవరైనా వచ్చి హైదరాబాద్ను మొత్తం తెలంగాణని స్వాధీనం చేసుకోవాలి అంటే మొట్టమొదటి వారు ఎక్కడ అటాక్ చేయాలి? కరీంనగర్నా, నల్గొండనా, మహబూబ్ నగర్నా? ఎక్కడ అటాక్ చేయాలి? హైదరాబాద్ని. రాజు ఉండే కోటను అటాక్ చేసినప్పుడు, రాజు కోటను మీద ఆధీనంలో తెచ్చుకున్నప్పుడు మొత్తం తెలంగాణ రాజ్యం ఎవరి చేతిలో పోతుంది? ఎవరైతే దండయాత్ర చేశాడో వాటిని. హేరోదు యెరూషలేములో ఉన్నాడు. అర్థం చేసుకోండి, ఇజ్రాయెల్ జనాంగం మీద, యూదుల మీద రాజుగా ఉన్నాడు. కానీ హేరోదుని వారు రాజుగా అంగీకరించలేదు. రైట్. చాలా విషయాలు జరిగాయి. చాలా క్లుప్తంగా, చాలా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం. ఈ పాయింట్ని గుర్తించు, ఇది చాలా జ్ఞాపకం చేస్తుంది. మతపరమైన అధికారం ఎవరికి ఉంటుంది అంటే యాజకులకు ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? యాజకత్వం చేస్తారు. ఎవరు వీళ్ళు? యాకోబు సంతానంలో ఉన్న 12 మందిలో లేవి గోత్రానికి సంబంధించిన వారికి మాత్రమే ఈ అధికారం ఇవ్వబడింది. ఏ అధికారము? జాగ్రత్త చేసుకోండి. ఏ అధికారము? యాజకత్వం జరిగించే అధికారాన్ని ఎవరు పొందుకున్నారు? లేవి గోత్రానికి మాత్రమే ఇవ్వబడింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా నేను యాజకుడినే అని చెప్పడానికి వీలు లేదు. దేవుని మందిరంలోకి వచ్చి యాజకత్వాన్ని జరిగించడానికి మిగతా గోత్రాల వారికి అవకాశం లేదు. దేవుడు దాన్ని అంగీకరించడు. ఎవరు చేయాలి యాజకత్వం? లేవి గోత్రానికి చెందిన వారు మాత్రమే చేయాలి. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు మోషే గురించి మాట్లాడుతూ మీకు ఈ పాయింట్ చెప్పాను. మోషే ఏ గోత్రానికి సంబంధించిన వాడు? లేవి గోత్రానికి సంబంధించిన. అప్పటికి యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని, ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తులోంచి నడిపించడానికి దేవుడు వాడుకోలేదు. ఎవరిని వాడుకున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికైనా, పదాజ్ఞలను పొందుకోవడానికైనా,
ప్రజలని యాజకత్వంగా దేవుని దగ్గర నడిపించడానికి ఆయన వాడుకున్నది లేవి గోత్రంలో ఉన్న మోషేని. మోషే తర్వాత అహరోను వంశంలోంచి వచ్చిన వారందరికీ, వారెవరైనా సరే ఎన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా వాడి గోత్రం ఏంటి? లేవి గోత్రం. నీ పనేంటి? యాజకత్వం. రెండోది, రాజకీయ అధికారం. రాజుగా ఉండడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యూదా గోత్రంలో వారిని ఎన్నుకున్నాడు. రైట్. యూదా గోత్రంలో ఉన్న వారికి మాత్రమే, దావీదు వంశం నుంచి వచ్చిన వారుగా ఉన్న వారికి, యూదా గోత్రంలో ఉన్న వారికి మాత్రమే సింహాసనం మీద కూర్చుని నేను రాజుని అనడానికి సరిపోతాడు. ఎవరికి? ఎవరికి? ఈరోజు మనం స్టడీ చేయబోయే విషయం చాలా గంభీరంగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ మటుకు నాకు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత జాగ్రత్తగా ప్రణాళిక చేస్తాడో, ఎంత చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాడో, తన ప్రణాళికని వేల సంవత్సరాలు గడిచిపోయినా ఎంత చక్కగా నడిపింపులకు తీసుకొస్తాడో చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తే దేవుడు, మరో మాట లేదు. అర్థమవుతుంది? వెళ్ళిపోదాం. ఈ రెండు గుర్తున్నాయా మీకు? యాజకత్వం ఎవరు చేయాలి? లేవీయులు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి అవకాశం. పరిపాలన ఎవరు చేయాలి? రాజు అవ్వడానికి ఎవరికి అధికారం ఉంది? యూదా గోత్రంలో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రంలో పుట్టాలి? యూదా గోత్రంలో పుడితేనే రాజు అవుతాడు ఆయన. లేవి గోత్రంలో పుట్టి వేరే గోత్రాల్లో పుట్టి నేను రాజు నన్ను ప్రకటించుకోవడానికి అవకాశము. పాయింట్ నేను తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చెప్పేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో చాలా అద్భుతాలు చేసి, అనేకమైన సూచన క్రియలు చేసినందుకు, అనేక మందిని స్వస్థపరిచినందుకు, దేవుడి గురించి అమితంగా మాట్లాడినందుకు, ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుణ్ణి చేయడం కాదు. ఆ మాట మీకు అర్థమైందా? మేము అనుకున్నామండి ఏదైనా మంచి జరుగుతుందని, ఆయన దగ్గరికి పోయి మంచి జరిగింది కాబట్టి ఆయనలో దేవుడు ఉన్నాడు అనుకోవడం కాదు. ఆయన్నే దేవుడిగా వచ్చాడు. చరిత్రలో ఉన్న అనేకమైన ఆధారాలు, ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు, ఒక ర్యాండమ్ పర్సన్ దేవుడు అయితే అతని పేరు యేసుక్రీస్తు కాదు. దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావడం జరిగిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత కొంచెం టైం తీసుకుంటాను, జాగ్రత్తగా వినండి. 3 భాగాలని చెప్పాను కదా, 3 ప్రాంతాలు. మొదటిది పైన ఉన్నది గలిలయ, మధ్యలో ఉన్నది సమరయ, మూడోది యోదయ. ఈ యోదయ ప్రాంతాన్ని మనం చాలా వెనక్కి చూస్తలేం కానీ, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఏం జరుగుతూ ఉంది అంటే, గ్రీకు దేశస్థులు దీనిని స్వాధీనం చేసుకుని పరిపాలన చేస్తున్నారు. దేనిని? యోదయ ప్రాంతాన్ని. ఎవరు? గ్రీకులు. తర్వాత ఆ లేవి గోత్రానికి సంబంధించిన వారు, అహరోను వంశంలోంచి వచ్చిన వారు హస్మోనీయులు అని పేరు. ఏం పేరు? హస్మోనీయులు. వాళ్ళ పేరు అవసరం లేదు కానీ వీరు ఒక గుంపుగా ఉన్నారు. మకదీయులు, హస్మోనీయులు అంటారు. వీరు ఏం చేశారు అంటే, ఈ గ్రీకుల్ని బయటకు తోలి యోదయ మీద రాజ్య పరిపాలన ప్రారంభించారు. వీరు లేవీయులు, రాజులు కారు, గవర్నర్లుగా. అర్థమవుతుందా? యాజక ధర్మాన్ని జరిగిస్తున్న వారు మాత్రమే ఉండి, వీరు పెద్దలుగా ఈ యోధాలో ఉన్న ప్రజలని పరిపాలన చేస్తున్నారు. రాజుగా కాదు, గవర్నర్లుగా. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? వీళ్ళు రాజు అనిపించుకోవడానికి వీరు యోధా గోత్రంలో పుట్టినవారు కాదు. ఏ గోత్రంలో పుట్టారు వీళ్ళు? లేవి గోత్రంలో పుట్టినవాళ్ళు. ఎవరు వీరి పేరు? హస్మోనీయులు. ఏ గోత్రం నుంచి చెందినవారు? లేవి గోత్రం. ఎక్కడి నుంచి? అహరోను తర్వాత వచ్చిన జనాంగంలో చూస్తాం. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ హస్మోనీయులకిను పైన ఉన్న దేశం ఏంటి? పైన ఉన్న ప్రాంతం ఏంటి? సమరయ. మధ్యలో ఉన్నది, దీనిపైన యూదయ పైన ఉన్నది సమరయ. ఈ సమరయులతోనూ ఇదూమీయులతోనూ చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. కొంతకాలం అయిన తర్వాత ఇదూమీయులు యూదులు కారు, ఈ 12 గోత్రాలకు చెందిన వారు కారు. ఇదూమీయులు ఏమయ్యారు అంటే యూదా మతంలోకి కన్వర్ట్ అయ్యారు. ఏ రోజు ఎవరు అంటే
ఇదు కాబట్టి ఇదూమీయుడైన హేరోదు యూదుల రాజుగా చెల్లుబడవుతుందా? అవుతుందా? హేరోదు ఎవరు? ఇదూమీయుడు. ఇదూమీయుడు అంటే 12 గోత్రాలకు చెందినవాడా? కాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదూమీయులు ఈ హస్మోనీయులు పరిపాలన చేస్తున్న టైంలో హస్మోనీయులు గవర్నర్లుగా ఉంటే ఇదూమీయులు సేవకులుగా ఉండేవాళ్ళు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? రాజైనా అంటే సేవకులుగా ఉన్న ఇదూమీయులు మధ్యలో చాలా జరిగింది. ఆ చాలా జరిగినప్పుడు ఏమైంది అంటే యూదుడు కానివాడు యూదా మతంలోకి బలవంతంగా చేర్చబడ్డవాడు ఇదూమీయుడిగా ఉన్న హేరోదు తనను తాను యోధా రాజుగా ప్రకటించుకున్నాడు. రాజుగా స్థిరపడిపోవడానికి నేను ముందు చెప్పినట్టుగా 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. సంవత్సరాలు తర్వాత నేను చెప్తున్న విషయాలు అర్థమవుతున్నాయా? సుమారు 100 సంవత్సరాల పాటు ఈ హస్మోనీయులు వేరే దేశం యొక్క ప్రభావం లేకోకుండా ఇంటర్నల్గా ఎన్ని గొడవలు జరిగినా ఇటు నుంచి పెర్షియన్స్ కానీ ఇటుపక్క నుంచి రోమన్స్ కానీ గ్రీకులు కానీ ప్రమేయం లేకుండా ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా స్వతంత్రం కలిగిన దేశంలాగా 100 సంవత్సరాల పాటే చక్కగా వారికి వారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏం చేసినా ఏం పడినా యోధా దేశం కానీ చాలా మంచిగా నడిచింది. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఏమైంది అంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరికి గొడవ వచ్చింది. తమ్ముడు చాలా బలమైనవాడు, అన్న వీక్. ఇద్దరి మధ్యలో గొడవ వచ్చి ఇద్దరు ఎక్కడికి పోయారు అంటే రోమా సామ్రాజ్యం దగ్గరికి పోయారు. వారికి లంచాలు ఇచ్చుకుంటూ నాకు సపోర్ట్ చేయని అన్న, నాకు సపోర్ట్ చేయని తమ్ముడు ఇద్దరు పోతే రోమా వాళ్ళు వచ్చారు. సహాయం చేయడానికి బదులు ఏం చేశారు అంటే ఫ్రీగా ఉంది కదా, వాళ్ళే పిలిచారు కదా, దీన్ని దోచుకుని మన దగ్గర అట్టే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని, ఉపయోగపడుతుంది కదా అని ఏం చేశారు అంటే యోధియాని ముట్టడి చేశారు. ఎవరు? రోమియోలు. అప్పుడు ఈ ముట్టడి చేసిన తర్వాత ఏం చేశారు అంటే ఈ హస్మోనీయులుగా ఉన్నవారినే అక్కడ పెట్టి నువ్వు మా కింద చెంచాగా పనిచేసే రాజువి అని రాజు బిరుదు ఆయనకి ఇచ్చి హస్మోనీయులకి హేరోదు ఎవరు? ఇదోమీయుడు. ఆయన్ని గవర్నర్గా చేశారు. తర్వాత కట్ చేస్తున్నాను. తర్వాత పార్థియన్లు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు? పార్థియన్లు. వీళ్ళు ముట్టడి చేశారు. ముట్టడి చేసి వీళ్ళు ఎప్పుడైతే దేశం మీదకి వచ్చారో హేరోదు పారిపోయి తర్వాత హేరోదు ఏమయ్యాడు? పారిపోయిన తర్వాత ఇప్పుడు యూదయలో ఎవరు పరిపాలన ఉంది? రోమ పరిపాలన ఉంది. రాజుగా ఎవరున్నారు? హస్మోదియలో వ్యక్తి రాజుగా ఉన్నాడు. కానీ ఎవరి కంట్రోల్లో ఉంది యూదయ? రోమిల కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఈ పార్థియన్లు వచ్చారు. పార్థియన్లు వచ్చి దీన్ని అటాక్ చేసుకుని దీనిని వీరి ఆధీనంలో తెచ్చుకున్నారు. ఎవరిని? యూదయాన్ని. అయినా ఇక్కడ రాజుగా చలామణి అవుతుంది హెస్మోనియులే. కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను. ఈ సమయంలో ఏం జరిగిందంటే రోమా సామ్రాజ్యము హేరోదుని రాజుగా ప్రకటన చేసింది. ఎలాగంటే కింగ్డమ్ లేదు, రాజ్యం లేదు, కానీ యోదయ ప్రాంతానికి రాజు నువ్వే అని ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత 3 సంవత్సరాల పాటు పోరాటం చేశాడు హేరోదు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి. సంవత్సరాలు కష్టపడ్డాడు. అప్పుడు హేరోదు యోదయ రాజుగా వచ్చాడు. హేరోదు లేవీయుడా? కాదు. యూదుడా? కాదు. మరి హేరోదు రాజుగా ఉండడానికి తగినవాడా? కాదు. ఇప్పుడు హస్మోనీయులు యూదుల రాజులా? హస్మోనీయులు యూదుల రాజు అవుతారా? ఎందుకు కారు? వారు ఎక్కడి నుంచి? వారేంటి? లేవీలు యోధా రాజు అవడానికి అవకాశం లేదు. 2వ వచనం చూస్తే, మొదటి వచనంలోనే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చారు. అవునా? జాగ్రత్త అర్థం చేసుకోండి. నేను ముందు చెప్పినట్టుగా తమ్ముడు నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళామా?
అసలైన యోధారాజు ఎక్కడున్నారు మరి? యోధా గోత్రం వాళ్ళు ఎక్కడున్నారు? యోధా గోత్రానికి సంబంధం లేకుండా, యూదుడు కాకోకుండా హేరోదు రాజును ప్రకటించుకుని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు హేరోదు. మన మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఉన్నారా? ఎవరు పరిపాలన చేస్తున్నారు? హేరోదు. హేరోదు రావడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల పాటు రాజుగా ప్రకటించుకోలేదు. వాళ్ళకి రాజుగా ప్రకటించుకోలేదు. రోమ వాళ్ళు ఏం చేశారు అంటే రాజు బిరుదు ఇచ్చారు వీళ్ళకి. ఎవరికి? అస్మోనీయులకి. అస్మోనీయులు ఏ గోత్రం చెందిన వాళ్ళు? లేవి గోత్రం. ఇటు లేవి గోత్రం వాళ్ళు యోధా మీద పరిపాలన చేస్తున్నారు. యోధాకి కానీ ఈ 12 గోత్రాలకు కానీ సంబంధం లేని ఇదుమీయుడు రాజును ప్రకటించుకున్నాడు. అసలైన యోధా గోత్రం వాళ్ళు ఏరి ఎక్కడ పోయారు? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది సామాన్య ప్రజల్లాగా, అర్థం చేసుకోండి, రాజ్య పరిపాలన చేయడానికి ఏ అధికారం లేని వాళ్ళు పరిపాలన చేస్తుంటే వారి కింద సర్వెంట్స్ లాగా యోధా గోత్రంలో పుట్టిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తండ్రి మత్తయి. వీరందరూ చాలా సామాన్యమైన ప్రజల్లాగా ఆ యోధా ప్రాంతంలో ఎవరెవరో వస్తున్నారు. ఇటు నుంచి పార్థీయులు వస్తున్నారు, ఇటు నుంచి రోమన్స్ వస్తున్నారు, ఇటు పక్క నుంచి ఇదీముడైన హేరోదు పరిపాలన చేసేస్తున్నాడు. భయంకరంగా చాలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమాత్రం సంబంధం లేనట్టుగా వారు అతి సామాన్యమైన ప్రజల్లాగా అక్కడే ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకోండి ప్లీజ్. పార్థియ ప్రాంతం చెప్పాను కదా, పార్థియన్లు వచ్చారు కదా, అటాక్ చేశారు కదా. ఈ పార్థియ ప్రాంతంలో సెమీ అటోనమస్ కంట్రీ లాగా ఏర్పరచుకుని ఇజ్రాయెల్ జనాంగము రాజు ఎవరైనా సరే మారుతా ఉన్నా వీరికి ఒక వ్యక్తిని బట్టి, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బట్టి, ఒక వ్యక్తిని బట్టి ఈ పార్థియ దేశంలో యోధా గోత్రానికి సంబంధించిన వారు సొంత దేశంలాగా పరిపాలన వారు చేసుకుంటూ చాలా చక్కగా ఉన్నారు. నా మాట అర్థమైందా? యోధా గోత్రం వారు సగం మంది ఎక్కడున్నారు? యోధా ప్రాంతంలో ఉన్నారు. సగం మంది ఎక్కడున్నారు? దాక్కున్నారు, దేశం నుంచి పారిపోయి. రైట్, జాగ్రత్త అర్థం చేసుకోండి. అయితే వాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశం నుంచి కొంతమంది వచ్చి అడుగుతా ఉన్నప్పుడు జాగ్రత్త అర్థం చేసుకోండి. హేరోదుకి ఎవరంటే భయం? యూదులు అంగీకరించలేదు రాజుగా. ఎందుకని అంగీకరించలేదు అంటే ఆయన యూదుడు కానే కాదు కాబట్టి. నువ్వు ఎంతకాలం పరిపాలన చేసినా, ఎంత చెండ చాసనుడిగా నువ్వు జనాలు భయపెట్టినా, ఎన్ని మంచి స్కీమ్ తీసుకొచ్చి జనాలను నువ్వు నీ వైపు తిప్పుకున్నా, యూదుడుగా ఉన్నవాడు ఒక్కడు కూడా హేరోదుని నువ్వు యూదుల రాజువే అనడు. అర్థమైందా? రెండోది, వీరు ఎప్పుడైతే ఈ తూర్పు దేశం నుంచి కొంతమంది వచ్చి అడుగుతా ఉన్నారో అర్థం చేసుకోండి, ఆ తూర్పు దేశం నుంచి వచ్చిన వారే పార్థీయులు. పార్థీయులు ఇంతకుముందు జరిగిన సంఘటనలో ఎప్పుడైతే ఈ గలిలయకి వచ్చారో హేరోదు మూటముడు చదువుకుని పారిపోయాడా? ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు కష్టపడి రోమన్లు నువ్వు యూదుల రాజువే అని ప్రకటన చేసిన తర్వాత 3 సంవత్సరాలు కష్టపడి యూదా రాజ్యాన్ని తెచ్చుకుని యూదా రాజ్యం మీద సింహాసనం వేసి కూర్చున్నాడు. ఎవరు? హేరోదు. కూర్చుని పరిపాలన చేస్తుంటే ఈ మధ్యలో చాలా పనులు చేశాడు ఆయన రాజును అనిపించుకోవడానికి. ఇప్పుడు పార్థీయులు వచ్చారు. ఎలా వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానుల్లాగా వచ్చి రాగానే అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏం హేరోదు, ఏం సంగతి? యూదుల రాజాడి? నేను యూదుని రాజును కాదా? ఏం రాగానే పారిపోయినావు కదా రామా దగ్గరికి, అట్ట అయితే యూదుల రాజువి. ఎప్పుడైతే ఈ పార్థీయులు వచ్చారో ఏమవుతుంది హేరోదుకి? భయం వేస్తుంది ఫస్ట్ది. ఎప్పుడు వారు ఏం మాట్లాడకపోయినా ఈ పార్థీయులు వచ్చి అలా నుంచోగానే హేరోదు చూడగానే ఆ సింహాసనం, ఆ భయంతో పాటు లోపలికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు హేరోదుని చూసి? ఏమయ్యా యూదుల రాజు హేరోదు అన్నారా? ఈ సంగతి తర్వాత చూద్దాంలా కానీ అసలు యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడ?
నా పాయింట్ అర్థమవుతుందా? ఏ రోజుకి ఏమవ్వాలి? షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ అన్ని ఏమవ్వాలి? మిమ్మల్ని తట్టుకోవడమే కష్టం రా నాయన. దానికి తోడు మీరు ఒక వర్తమానం తీసుకొచ్చారు. అది ఏంటి అంటే, నేను ఇంత కష్టపడ్డా యూదుల రాజుగా కొనసాగడం నా వల్ల కాదు. పుట్టేశాడు. యూదుల రాజుగా ఎవరో పుట్టేశాడు. ఆయన వెతుక్కుంటూ వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు వచ్చారు అంటేనే నా సింహాసనం ఉండదు. దానికి తోడు యూదుల రాజు ఎవరో కనిపెట్టి ఆ యూదుల రాజును చేయడానికి నన్ను సింహాసనంలోంచి బయటకు తోస్తారు. అది చిన్న విషయం. నన్ను తర్వాత చూద్దాం. నా పాయింట్ మీకు అర్థమైంది కదా? హేరోదు ఎవరో అర్థమైంది కదా? ఇప్పుడు యూదుల రాజు హేరోదు అవుతాడా? అవడానికి అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఈ పార్థియన్లు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? పార్థియ ప్రాంతం నుంచి వచ్చారు. పార్థియ ప్రాంతంలో ఎవరున్నారు? కొంతమంది యూదులు అక్కడ వారు చక్కగా నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఉంటా ఉన్నారు. తర్వాత ఈయన వచ్చాడు. వచ్చిన వెంటనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే భయం స్టార్ట్ అయింది. ఆయన పూజించవచ్చుదని చెప్పారు. హేరోదు ఈ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్నవారు ఏమైపోయారు? అసలు హేరోదు ఈ సంఘటన జరగడానికి ముందు, అమ్మ ఇక్కడే ఉన్నారు అందరు, మీరు ఉన్నారా? అర్థమవుతున్నాయి కొన్ని విషయాలు. ఈ రాజుగా ఈయన పరిపాలన చేస్తున్న టైంలో పరిపాలన చేస్తున్న టైంలో ఈ పార్థియులుగా ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు రావడానికి ముందు హేరోదు నేను యూదుల రాజునే అనిపించుకోవడానికి ఇవన్నీ చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు అంటే, అస్మోనీలు ఎవరు? యూదుల రాజులు కారు, కానీ యూదుల రాజుగా చలామణి అవుతున్నారు. కాబట్టి కనీసం నేను ఈ 12 గోత్రాలకు చెందిన వాడిని అభిపించుకోవడం కోసం ఏం చేశాడు అంటే, ఆ హస్మోనీయుల యొక్క రాకుమార్తె అయిన మరియమ్నే అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? నేను బయోలాజికల్గా కాకపోయినా కనీసం నా భార్యను బట్టి నేను ఆ వంశంలోకి వస్తాను అనుకుని మరియమ్ని పెళ్లి చేసుకున్నాడు. అయినా ప్రజలు ఒప్పుకోలే. మరియమ్నేని నన్ను పక్కకు చేసి ఎలాగైనా మరియమ్నే ఈ హెస్మోనీకి సంబంధించిన స్త్రీనే కాబట్టి ఏ రోజుకైనా సింహాసనం ఈవిడ దక్కించుకుంటుంది, దాన్ని పక్కకు దోహేస్తుందని భయపడి మరియమ్నే చంపేశాడు. మరియమ్మ యొక్క తమ్ముడు ఉన్నాడు, ప్రజల్లో చాలా పేరు సంపాదించుకుంటా ఉన్నాడు. వాడి వల్ల డేంజర్ అనుకున్నాడు, మరియమ్నే తమ్ముడిని చంపేశాడు. ఈ హస్మోనీల్లో ఉన్న వారిలో చివరి వాడిని వెతుక్కుని పోయి వాడిని చంపేశాడు. హస్మోనీలు అనేవారు ఎవరిని లేకుండా చేశాడు. అలెగ్జాండర్ మరియు అరిస్టోస్ వీళ్ళిద్దరూ హేరోదు యొక్క సొంత కొడుకులు, మరియమ్నే ద్వారా పుట్టినవాడు. ఏ రోజుకైనా నా కొడుకులు వీరు దేవి గోత్రానికి చెందినవారు కాబట్టి, ఆల్రెడీ రాజులుగా చలామణి అవుతున్నారు కాబట్టి, ఏ రోజుకైనా ఏం చేస్తారు? నన్ను చంపి వీరి సింహాసనం దక్కించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే 16వ వచనంలో ఎక్కడైతే చిన్నపిల్లల్ని చంపేస్తా ఉన్నప్పుడు ఎంత దుర్మార్గుడా హేరోదు అని చూస్తూ ఉంటే, తనకు సంబంధం లేని చిన్నపిల్లల్ని చంపేయడం కాదు, తన కడుపును పుట్టిన 2 కొడుకులను చంపేశాడు. ఎందుకు? నేను యూదుల రాజునే అనిపించుకోవడం కోసం. మత్తయి 2వ అధ్యాయం సమయానికి హేరోదు తన దక్కించుకునే సింహాసనాన్ని కాపాడుకోవడానికి యూదుల రాజుగా జన్మించిన వారందరినీ 40 సంవత్సరాల పాటు చంపుకుంటూ సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. నా కొడుకులు లేరు దక్కించుకోవడానికి, నా భార్య లేదు దక్కించుకోవడానికి, హెస్మోనీలకు సంబంధించిన వాడు ఒకడో లేడు, నేనకి యూదుల రాజునే స్థిరపడిపోయినా అనుకున్నప్పుడు వచ్చారు పార్థియ దేశం నుంచి. అంతా నెమ్మది అయిపోయింది అనుకున్నావా? సెటిల్ అయిపోయింది అనుకున్నావా? దేవుని ప్రణాళికలో లేకపోయినా నువ్వు యూదుల రాజుగా ఇక స్థిరపడిపోయినా అనుకున్నావా? ఎవడు పంపించాడు? ఎవరిని? పార్థియుల నుంచి తూర్పు దేశపు జ్ఞానులు పంపించి వర్తమానం అందించాడు. అయ్యా, లైఫ్ ఇంకా సెటిల్ కాలే, నీ లెక్కలు తేల్చడానికి ఒకడు వచ్చాడు యూదుల రాజుగా. ఈ రోజులు నేను యూదుల రాజుని అనిపించుకోవడానికి చాలా హడావుడి చేసావు హేరోదు. యూదుల రాజు
తర్వాత ఇది కొంత జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం. 2వ రాజగ్రంథం 11వ అధ్యాయం వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతునందినని తెలుసుకుని లేచి రాకుమారులను అందరిని నాశనము చేశాను. ఏ రాజకుమారులు? యోధా గోత్రంలో పుట్టిన వారందరినీ చంపించేశాడు. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యా సహోదరి అయిన యెహోషబ అజహయ్య కుమారుడైన యవాషును హతమైన రాజకుమారుడితో కూడా చంపకుండా అతని రహస్యంగా తప్పించను గనుక వారు అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా అతడు 6 సంవత్సరాలు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి. ఎన్ని సంవత్సరాలు దాక్కున్నాడు పిల్లోడు? 6 సంవత్సరాలు దాక్కున్నాడు. ఇందులో ఉన్న, మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ, ఇందులో ఉన్న గంభీరమైన విషయం ఏంటి అంటే, యూదుల రాజుగా పుడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పొద్దున్న అన్న చెప్పిన దాంట్లో కూడా దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆదాం దగ్గర నుంచి మొదలుపెట్టి అబ్రహాం నుంచి తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్నిటిలోనూ యూదుల రాజుగా పుట్టబోయేవాడు గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, దావీదు వంశంలోంచి పుట్టబోయేవాడు గురించి చాలా గంభీరంగా చెప్పబడింది. రైట్? అయితే అది జరగడం సాధ్యమా? యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం సాధ్యమా అంటే, జరిగిన ఒక గంభీరమైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. ఏం జరిగింది? యూదుల రాజుగా కొనసాగడానికి అవకాశం ఉన్న వారందరినీ చంపించేశారు. ఆ రోజున జోయాష్ అనే ఆ వ్యక్తి కూడా చంపబడి ఉంటే, బాలుడు కూడా చంపబడి ఉంటే, యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి అవకాశం లేదు. పాయింట్ మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రంలో పుట్టాలి? యోధా గోత్రంలో పుట్టాలి. యోధా గోత్రంలో పుట్టిన వాడు మాత్రమే యోధులకు రాజుగా ఆయన ఎన్నిక కాబడతాడు, పిలువబడతాడు. అది ప్రవచించిన రీతిని బట్టి. అది జరగాలి అంటే చరిత్రలో యూదుడు అనేవాడు కంటిన్యూ అవుతూ రావాలి. ఈ 2వ రాజుల గ్రంథం దగ్గరకు వచ్చినప్పటికీ ఎంతమంది చంపించిన రాయబడింది అక్కడ? రాజకుమారులు అందరినీ చంపేశారు. ఒకే ఒక్కడు దాచబడ్డాడు. ఏం పేరు ఆయన పేరు? జోయాష్. మా కొడుకు పేరు కూడా జోయాష్. 6 సంవత్సరాల వాడు దాచబడ్డాడు. ఇక్కడ మందిరంలో. ఎవరితో? దాదితో. యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు రాజుగా పుట్టడానికి చరిత్రను నడిపించడం మాత్రమే కాదు, చరిత్రలో చాలా చక్కగా దేవుడు వ్యక్తుల్ని కదిలిస్తూ ఉంటా ఉన్నాడు. స్త్రీ అందరినీ చంపించేసింది. ఆ రోజున జోయాష్ కూడా చనిపోతే యూదుల వంశం అక్కడితో దేవుడు పిల్లవాడిని తప్పించాడు. మందిని పిల్లవాడే. తర్వాత వచ్చిన తరాల్లో సేపు యేసుక్రీస్తు ప్రభువు గంభీరం అనిపించలేదా? దేవుడు ఎంత చక్కగా తన కార్యాలను జరిగిస్తాడు. అది మొదటి విషయం. రెండోది, ఇది లాస్ట్ సండే నేను చూపించాను దీని గురించి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో శాపం ఉంటుంది. అయ్యా, నీ తర్వాత యూదుల రాజుగా ఎవడో కూడా చూడడానికి లేదు. దాన్ని బట్టే కన్యకే గర్భం ఎందుకు ధరించాలి అంటే, కన్యకే గర్భం ధరించాలి. యోసేపు వంశంలోంచి యూదుల రాజు అవ్వడానికి శాపం అడ్డొస్తూ ఉంటాం. యోసేపు కుమారుడిగా యేసేపు బయలాజికల్గా కలవడాన్ని బట్టి, మరియాతో వారు సంసారం చేయడాన్ని బట్టి పిల్లోడికి కలిగితే, శాపాన్ని బట్టి యేసేపు కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు యూదా రాజుగా ఎన్నిక అవ్వడానికి కన్యక గర్భం ధరించడం అద్భుతం మాత్రమే కాదు, యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి అవసరం కూడా. రైట్. మూడవది, దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు సుమారు 1000 సంవత్సరాల పాటు పట్టింది. 1000 సంవత్సరాలలో దేవుడు ఈ యోధా వంశం వారిని కాపాడుకుంటూనే వచ్చాడు.
ఒక మాట చెప్పాను. మొదటి శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప తత్వవేత్తని, అద్భుతాలు చేసే వ్యక్తిని, ఆ రోజుల్లో ఉన్న మతి సరిగ్గా లేని వారు కొంతమంది ఎన్నిక చేసుకుని, నువ్వు దేవుడివయ్యా అంటే అయినవాడు కాడు యేసుక్రీస్తు. ఇంత ప్రణాళికలో చాలా జాగ్రత్తగా దేవుడు భద్రపరచగా వచ్చినవాడు ఉదయరాజు యేసుక్రీస్తు. ఆ పాయింట్ మీకు అర్థమైందా? అర్థం కాలేదా? తర్వాత రెండవ పాయింట్గా అసాధ్యమైన ప్రవచనాలు చూస్తాము. మొదటి పాయింట్ మీకు అర్థమైందా? ఏంటి మొదటి పాయింట్ ఏంటి? యూదుల రాజు ఎవరు? అటు అస్మోనీయులు కారు, హెరోదు కాదు. యూదుల రాజుగా ఎన్నిక అవ్వాలి అంటే, యూదుల రాజుగా పిలువబడ్డానికి అర్హత కలిగిన వాడు ఒకే ఒక్కరు, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దేవుడుగా యూదుల రాజుగా రావడానికి ఉన్న 3 క్లిష్టమైన పరిస్థితులు చెప్పాను. మొదటిది, అందరూ రాకుమారులు చంపించబడ్డారు, ఒకే ఒకడు తప్పించబడ్డాడు. తన ద్వారా కంటిన్యూ అయితే వచ్చిన జనరేషన్లో యేసుక్రీస్తు ప్రభువు యోధరాజుగా. రెండోది, యోసేపు కుమారుడుగా యేసుక్రీస్తు యోధరాజు అవడానికి అవకాశం లేదు, శాపం అడ్డొస్తూ ఉంటా ఉంది. కన్య గర్భం ధరించడం వల్ల మేరీ, నాతాను, దావీదు తర్వాత వచ్చిన నాతాను వంశంలోంచి వచ్చిన మేరీ ద్వారా యూదా రాజుగా యేసుక్రీస్తు ప్రభువారు. మూడవది, 1000 సంవత్సరాల పాటు దేవుడు వారు చిన్న పనులు చేసుకున్నా పెద్ద పనులు చేసుకున్నా, వారు అణగార్పిన జనంగా ఉన్నా ఎలాగ ఉన్నా, ఆ వంశాల్లో ఖచ్చితంగా 1000 సంవత్సరాల పాటు మగపిల్లవాడు పుడతానే ఉన్నాడు. యోధా వంశము కొనసాగుతూనే ఉంది. ఇట్స్ నాట్ ఎ జోక్. దేవుడు 1000 సంవత్సరాలుగా తన యొక్క చరిత్రను నడిపిస్తూనే ఉంటాం. రెండో పాయింట్గా అసాధ్యమైన ప్రవచనాలు చూస్తూ ఉంటాం అన్నప్పుడు, ఇవన్నీ మనం చూస్తలేము, నేను టైం అవుతా ఉంది కాబట్టి. సుమారు యేసుక్రీస్తు ప్రభువారు సంబంధించి 300 ప్రవచనాలు ఉన్నాయి. 300 ప్రవచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి, బాల్యం గురించి సుమారు 25 నుంచి 30 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. రైట్, అనిపిస్తుందా? తర్వాత ఇందులో ఈ 300 ప్రవచనాలలో అతి ప్రాముఖ్యమైనవి 42 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఎటువంటివి అంటే, ఆయన ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, పెరిగిన తర్వాత ఏమవుతాడు, వీటికి సంబంధించిన అన్ని విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. ఎన్ని? 42 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడ్డాయి. ఇది జరిగిన కాలము 1000 సంవత్సరాల పాటు. జాగ్రత్త అర్థం చేసుకోండి. కొంతమంది కూర్చుని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి 10 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో వాడు పుడతాడే, గొప్పవాడవుతాడు అని ఊరిని చెప్పిన సంఘటనలు కాదు. మొదట చెప్పబడిన ప్రవచనానికి చిట్ట చివరిసారిగా చెప్పబడిన ప్రవచనానికి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 1000 సంవత్సరాలకు పైగా. అన్న మార్నింగ్ చెప్పిన దాంట్లో కూడా కవర్ చేస్తూ మన ఆది కాండంలోనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి ప్రవచన రీతిలో చెప్పబడింది. ఇలాగున 1000 సంవత్సరాల కంటే ఎక్కువైన కాలంలో అనేక పదుల మంది, కొంతమంది రాజులు, కొంతమంది ప్రవక్తలు, కొంతమంది స్త్రీలుగా ఉన్నవారు, ఇలాగ అనేక మంది ప్రవచించగా ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్కరిలో నెరవేర్చబడ్డాయి. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఆ స్క్రీన్ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, చదవమని నేను చెప్పను. 42 ప్రవచనాలు వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇక్కడే ఉన్నారా, లేరా? ఎన్ని ప్రవచనాలు? 300 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. కానీ అతి ప్రాముఖ్యమైనవి ఎన్ని అని చెప్పాను? 42 ప్రవచనాలు ఒక వ్యక్తిలో నెరవేర్చబడ్డం ఎంత సులువు అంటే 10⁻157 అంటారు. దాని అర్థం ఏంటంటే 10 అనే నెంబర్ తర్వాత 157 సున్నాలు పెట్టుకుంటూ పోవాలి. మీరు లెక్క పెడితే 157 సున్నాలు ఉంటాయి. అయితే మీకు అక్కడ ఎర్రగా కూడా ఒక నెంబర్ ఇచ్చాను, కనిపిస్తుందా? ఆ
ఆ నెంబర్ ఏంటంటే, ఇప్పటి వరకు, వింటున్నారా, ఇప్పటి వరకు భూమి మీద పుట్టి చచ్చిపోయి నేటికి సజీవుల లెక్కల్లో జీవించిన వారి సంఖ్య 117 కోట్లు. ఇప్పుడు వరకు పుట్టి చచ్చిపోయి ఇంకో 1000 సంవత్సరాల పాటు భూమి మీద మనిషి వచ్చి వారందరిలో ఈ 42 ప్రవచనాలు ఒక వ్యక్తిలో నెరవేర్చబడ్డం ఎంత సులువు అంటే, ఇన్ని కోట్ల మందిలో తెల్ల సున్నాలు ఎర్ర సున్నాలు కలిపితే ఎన్ని సున్నాలు ఉన్నాయో అంతమందిలో ఒక్కడికి అయ్యే అవకాశం ఉంది. అర్థం కాలేదు కదా? చెప్పాలి అంటే యేసుక్రీస్తులో మాత్రమే నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడ్డ ప్రవచనాలను బట్టి నాకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు యాక్సిడెంటల్గా ఈరోజు నేను పుట్టేస్తా అని సడన్గా వచ్చేసి ఆయన పుట్టేసి అన్ని రకాల జీవితాన్ని జీవించేసి సడన్గా ఈరోజు నేను దేవుణ్ణి అనిపించుకున్నవాడు కాడు. 1000 సంవత్సరాల ప్రణాళికలో, వందల సంఖ్యలో ఉన్న ప్రవచనాలలో అసాధ్యం కాదు కదా, మనిషి ఊహించడానికి వాటిని లెక్క పెట్టడానికి కూడా కష్టమయ్యే రీతిలో ఉన్న మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ని యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడ్డ ప్రవచనాలు ఏం తెలియజేస్తున్నాయి? యేసుక్రీస్తు మాట నేను ఇట్లా కొంత మీకు కష్టమైన నేను చెప్పడానికి గల కారణం ఏంటి, ఇప్పుడున్న సోషల్ మీడియా పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులు రకాల బోధలు చేస్తూ, రకరకాలుగా దూషిస్తూ, రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నప్పుడు వారి మాటలను బట్టి మనం చలించిపోకూడదు. వారు అడిగే ప్రశ్నలకి ఏమో సార్ మా పాస్టర్ గారు ఆయన దేవుడని చెప్పాడు, దేవుడని నమ్మేసి పోతా ఉన్నాం, మాకు ఇవన్నీ తెలియదు అనే పరిస్థితి మనకొద్దు. కనీసం మనం నోరు తెరిచి ఏం చెప్పగలగాలి అంటే, సార్ నువ్వు చెప్పే విషయాలన్నీ నాకు అర్థం కాదు, కానీ ఆయన గురించి చెప్పబడిన విషయాలు, ఆయన జీవితంలో నెరవేర్చబడిన విధానాన్ని బట్టి ఆయన అసాధ్యమైన వాడు, ఆయన దేవుడు. పిచ్చివాళ్ళు, గొర్రెలు సిలువ వేయబడిన ఒక వ్యక్తిని తెచ్చుకుని దేవుడును కొలుస్తలేరు. మాట అర్థమవుతుందా? దేవుడు ప్రణాళికలో 1000 సంవత్సరాల పాటు యూదుల రాజుగా అవ్వడానికి ఎవరైతే అవకాశం ఉండి యూదుల రాజుగా దేవుడే ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ యేసుక్రీస్తు పుట్టుక మోస్ట్ యాక్యురేట్ టైంలో జరిగింది. చరిత్రలో ఇదే సమయము అనుకునే సమయంలో దేవుని రాక జరిగింది. తన గురించి చెప్పబడిన విషయాలు, నెరవేర్చబడ్డ విషయాలు ఆయన దేవుడు అని స్థిరపరుస్తూ ఉంటాం. ప్రవచనం ప్రకారం అభిషిక్తుడు బెత్లెహేంలో పుట్టాలి, కానీ మరియా యోసేపు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. ముందుగా ఎక్కడున్నారు? నజరేతు. ఇంకొక గంభీరమైన విషయం, నజరేతులో ఉన్నారు, బెత్లెహేంకి ఎందుకు పోతున్నారు మరియా యోసేపు? కదా, జనాభా ఎవరు తీసుకొచ్చారు ఈ ఆర్డర్ని? రోమాలో ఉన్న సీజర్ తీసుకొచ్చాడు. ఎవరు? సీజర్ తీసుకొచ్చాడు. ఎందుకని? యోదయ రోమ ఆధీనంలో ఉంది. ఒక కమాండ్ తీసుకొచ్చాడు. ఏమని? అందరూ మీరు ట్యాక్స్ సరిగ్గా కడతలేరు, నాకు ఎవరెవరి దగ్గర ఆస్తులు ఎంతో నాకు తెలుస్తలేదు, ఆస్తులను బట్టి నేను వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తాను, మీరు ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు కాబట్టి నాకు తెలుస్తలేదు, కాబట్టి అందరికీ సెన్సస్ పెట్టండి, ఎవరెవరి దగ్గర ఎంత ఆస్తులు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత వాళ్ళందరి మీద పనులు వేయండి, డబ్బులు లాగండి అన్నాడు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటి అంటే, సీజర్కి కానీ పనిచేస్తున్న గవర్నర్లకు కానీ అక్కడున్న హేరోదుకు కానీ తెలియని విషయం ఏంటి అంటే, యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభువారిని బెత్లెహేములో కనడం కోసం నజరేతులోంచి వారు కదలాలి అంటే రాజ్యం మొత్తం కదలాలి. ఎవరు కదలాలి? రోమా సామ్రాజ్యం కదలాలి, యోదయ సామ్రాజ్యం కదలాలి, దేశం మొత్తం కదలాలి. ఎక్కడికి? యెరూషలేము వైపు. ఎందుకు?
లెక్కలు వేయించుకోవడం కోసం. ఈ లెక్కలు వేయించుకునే ప్రాసెస్లో దేవుని ప్రణాళికలో చక్కగా కుదురుగా నజరేతులో ఉన్న యేసేపు మేరీ ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేంలోకి వచ్చారు. వాగ్దానం చేయబడింది ఏమని? బెత్లెహేంలో ఇస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎవరు కదిలించారు? సీజర్కి తెలిసింది ఏంటంటే నేనే ఆర్డర్ ఇచ్చాను, నేనే. ఎవరు కదిలించారు? రైట్. మూడో పాయింట్కి మనం చూసేది ఏంటి అంటే, నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వస్తారు. నాకు గుర్తున్నంత వరకు ఈ విషయం నేను లాస్ట్ సండే చెప్పాను. ఒక వ్యక్తి వల్ల పార్థియన్ల దేశంలో సొంత దేశంలో ఉన్నట్టు జీవిస్తూ వచ్చారని చెప్పాను. ఎవరు? దానియేలు. దానియేలు తీసుకున్న ఒక నిర్ణయము. ఏంట నిర్ణయము? ఆ, తన్ను తాను అపవిత్రపరచుకోకుండా ఉండడం కోసం రాజు భుజించే దీనిలో నేను అక్కడి నుంచి ప్రత్యేకపరచబడ్డవాడుగా ఉండి, కలలకు దర్శనాలకు ఇంటర్ప్రిటేషన్ చేసేవాడుగా దానియేలు పేరు తెచ్చుకుని, ఆ యొక్క పరాయి దేశంలో ఎవరైతే ఈ జ్ఞానం కలిగి ఉంటారో వారందరి మీద హెడ్గా అపాయింట్ చేయబడ్డాడు. ఎవరు? ఆ దానియేలే 9వ అధ్యాయంలో అభిషిక్తుడు పుడతాడు అని చెప్తాడు. రైట్. ఈ గ్రంథాలన్నీ వారి దగ్గర భద్రపరుచుకున్నప్పుడు పార్థియన్లు అక్కడ వచ్చిన వాళ్ళు యాక్చువల్గా రాయబడిన పదము జ్ఞానులను రాయబడింది, కానీ దట్స్ నాట్ ది రైట్ వర్డ్. వారు కింగ్ మేకర్స్. అది కింగ్ మేకర్స్. వీరు తలుచుకుంటే ఎవరినైనా రాజును చేయగలరు. ఖగోళ శాస్త్రాన్ని చదివేవాళ్ళు, ఈ మంత్రాలు ఇవన్నీ చేయగలిగేవాళ్ళు, దాంతోపాటు జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు, చాలా విద్యలు కలిగిన వారు. దాంతోపాటు వీరికున్న డ్యూటీని రాజు తరపున పెద్ద బెటాలియన్ వేసుకుని వేరే దేశాలకు పోయి అక్కడ వీరు అనుకున్న వారిని రాజును చేసి మరలా ధైర్యంగా తిరిగి వచ్చేయగలిగేవాళ్ళు. వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆ స్టార్ని చూసుకుంటూ వచ్చారు. ఇంట్లోకి వెళ్ళారు. స్టార్ని ఆరాధించారా? యేసుక్రీస్తుని ఆరాధించారా? నడిపించిన చుక్కకి ఏమన్నా థ్యాంక్స్ చెప్పారా? పాయింట్ రోజు చేస్తా ఉన్నా. ఎవరికి ఆరాధన చెల్లిస్తా ఉన్నాం? వారికి తెలియకపోవచ్చు. వారికి అర్థమైన విషయం ఏంటి అంటే, మా గురువు గారు ఎవరు? దానియేలు. దానియేలు గంభీరంగా ఆరాధించింది యూదుల రాజునే, యూదుల దేవుణ్ణి ఆరాధించేవాడు. మా దానియేలు యొక్క రాజు ఆయన్ని చూడడం కోసం ఆయన కనిపెడతా ఉన్నారు, ఎప్పుడు పుడతాడా అని. లెక్కలన్నీ వేసుకున్నారు. వారి వారి కాలిక్యులేషన్స్లో ఇక్కడే పుడతాడు, ఇప్పుడే పుడతాడు అని తెలుసుకున్నారు. వచ్చారు, యేసుక్రీస్తుని కనుగొన్నారు, యేసుక్రీస్తుని ఆరాధించారు. మరలా వాళ్ళు వెళ్ళిపోయారు. పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక సత్యం ఏంటి? దేవుని ప్రణాళికలో దానియేలు ఎక్కడ, చదువుతా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ కదా. రెండు చాలా ప్రత్యేకమైన విషయాలు. దానియేలుకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననానికి మనం పెద్దగా లింకప్ చేసుకోము, కానీ దానియేలు యొక్క చరిత్రను కూడా దేవుడు చాలా చక్కగా గంభీరంగా నడిపించిన దాంట్లో ఆయన ద్వారా పార్థియన్ అనేవాళ్ళు తోకచుక్కని అనుసరించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఈ మూడు విషయాల్లో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు అన్ని వేళలా ప్రణాళికలను సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని ప్రణాళికను మన జీవితంలో నెరవేర్పులో తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పాయింట్ మీకు అర్థమైందా? నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి.
నీ జీవితంలో జరిగేది ఏదైనా సరే దేవుని యొక్క గొప్పదైన ప్రణాళికలో ఏర్పాటులో ఉన్నప్పుడు దానిని ఖచ్చితంగా వేల సంవత్సరాలైనా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా జనాలు దాన్ని జరగడానికి అవకాశం లేదని కొట్టిపాడేసే పరిస్థితులైనా దేవుని ప్రణాళికలో నీ జీవితం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్పులోకి తీసుకొస్తాడు. చివరగా యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి కొనుక్కున్నాడు. చంపేశాడా? ఈ పాయింట్ చెప్పాను మీకు స్టార్టింగ్లో. మత్తయి రాసిన విధానాన్ని థియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసే వాళ్ళకి అర్థమైంది. మత్తయి రాసిన విధానం ఎలా ఉంటుంది అంటే, నూతన యెరూషలేము ఇనే అని చూపించడం ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు. మీరు ఆరాధించవలసింది అక్కడెక్కడే కాదండి, యేసుక్రీస్తు నందు అని చూపించడం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆ 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన అన్నిటిలో చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ జనాంగానికి సంబంధించినంత వరకు ఐగుప్తు దేశంలోంచి బయటికి రాబడమే వారికి సంబంధించినంత వరకు రక్షించబడ్డం. ఈ 2వ అధ్యాయంలో జరిగే సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మాత్రమే కనిపిస్తుంది. లూకాలో కనిపించదు, యోహానులో కనిపించదు, మార్కులో కనిపించదు. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తున్న ఆ గంభీరమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఐగుప్తులోకి తీసుకువెళ్ళడం. ఇజ్రాయెల్ జనాంగం ఎలాగైతే ఐగుప్తులోకి పోయారో అట్లా పోతాడు. అక్కడ మోషే టైంలో చిన్నపిల్లలందరినీ చంపేస్తా ఉన్న పరిస్థితుల్లో మోషే అని దేవుడు తప్పించినట్టుగా ఇక్కడ బెత్లెహేంలో చిన్నపిల్లలందరినీ చంపేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సేవ్ చేయడం. అక్కడి నుంచి మరలా జనాంగాన్ని తీసుకొచ్చిన మోషేలాగా, మోషే యొక్క షాడోలాగా యేసుక్రీస్తు ప్రభువారిని మరలా ఐగుప్తులోంచి బయటకు తీసుకురావడం. ఈ ఇమేజ్ అంతటిని మత్తయి చూపించడం గల ప్రధాన కారణం ఏంటి అంటే, తెలుసు నేను అనుకుంటా ఉన్నా, 4 సువార్తలు 4 భిన్నమైన దృక్పథాలతో రాయబడ్డాయి. ఒకే చరిత్రకి ఎందుకు మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను, లూకా ఉన్నాయి అంటే, నలుగురు 4 డైమెన్షన్స్లో రాస్తారు. మత్తయి ఎవరికి రాస్తా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు, అయ్యా ఈ నూతన యెరూషలేము యేసుక్రీస్తు ప్రభువారే, మందిరంతో మీకు పని లేదు, ఎక్కడ 2-3 కూడి నా నామమందు ప్రార్థన చేస్తారో అది ఓన్లీ మత్తయిలోనే కనిపిస్తుంది. మళ్ళీ యేసుక్రీస్తే మన నూతన యెరూషలేము, యేసుక్రీస్తునే మన నూతన ప్రవక్త అనే విషయాన్ని తెలియజేయడానికి దేవుడు చక్కగా మత్తయి సువార్తలో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఈ 4 విషయాలు మీకు అర్థమైనా అనుకుంటా ఉంటాం. యూదుల రాజు ఎవరు? యేసుక్రీస్తుని. ఎందుకు యూదుల రాజు అవడానికి అవకాశం ఉంది? రైట్. ఏమన్నా ఇబ్బందులు జరిగాయా ముందు అంటే 3 పాయింట్లు చెప్పాను మీకు అందులో. రైట్. ఏ రోజు యూదుల రాజు అవడానికి అవకాశం ఉండిందా? దాని ముందున హస్మోదియులకు అవకాశం ఉండిందా? రైట్. ఇప్పుడు ఆరాధించాల్సిన విధానంలో యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆరాధించిన విధానం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు సృష్టిని పక్కన పెట్టి సృష్టికర్తనే ఆరాధించినట్లుగా పౌలు రోమపత్రిక 1వ అధ్యాయంలో రివర్స్లో చెప్తాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఉన్న దాన్ని ఆరాధిస్తున్న వారిని దేవుడు వారికి భ్రష్ట మనసును అప్పగిస్తున్నాడు అని మాట్లాడతాం. దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారికి అనుకున్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు సృష్టికర్త, ఆయనను మాత్రమే ఆరాధించారు. 3 బహుమానాలని ఆయనకి ఇవ్వడానికి చూస్తాం. మొదటిది బంగారం. బంగారము ఎందుకు ఎవరికి ఇస్తారు అంటే, ఆ రోజుల్లో రాజుకు కట్టే పన్ను. రాజుకు కట్టే వారు తీసుకొచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు నీవే రాజా, నీకు కట్టవలసిన పన్ను ఇదిగో. రెండవది, వారు తీసుకొచ్చిన సాంబ్రాన్ని యాజకత్వం జరిగించే వరకు ఇవ్వాలి. యాజకుడు తన ప్రజలకి వారి పాపం నుంచి విమోచించడానికి బలిలో దీనిని వాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు మాత్రమే కాదు, లేవీయుడు చేయవలసిన యాజక ధర్మాన్ని జరిగించే ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తునే. అన్న మార్నింగ్ చదివించిన వచనాలకు మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మనం యాజకులం, రాజులం కాదు. రాజు ఎవరు? దేవుడు నీకు ఎంత క్లోజ్ ఇచ్చినా, దేవుడు ఎంత అధికారం ఇచ్చినా, ఎన్నటికి నువ్వు, మనం ఎవరు? యాజకులం మాత్రం. యాజకుడు చేసే పని ఏంటి? యాజకత్వం జరిగించాలి, పరిపాలన చేయడానికి లేదు. పరిపాలన ఎవరు చేస్తారు? రాజు. రాజు ఎవరు? ఇక్కడే
మూడోది వీళ్ళు ఏం తీసుకొస్తారు? గోళాన్ని సమాధి చేయబడ్డప్పుడు దాన్ని జల్లుతారు. వారు తీసుకొచ్చిన 3 బహుమానాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ఉంది. ఆయన రాజు, ఆయన యాజకుడు, నీ తరపున నా తరపున మన పాపాన్ని తీసుకుపోయే దేవుని యొక్క మూడవదిగా ఆయన చనిపోతాడు. నీ కొరకు నా కొరకు విషయాల్ని అందులో చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎలా చూసారో నాకు తెలియదు, కానీ దీన్ని చదువుతా ఉన్నప్పుడు, నేర్చుకుంటా ఉన్నప్పుడు, నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నేను విశ్వాసంలో చాలా స్థిరపడడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఇంత గొప్పగా దేవుడు స్థిరపరుస్తాడా? ఇంత చక్కగా దేవుడు తను అనుకున్న విధానాన్ని నెరవేర్పులోకి తీసుకొస్తాడా? ఇంత చక్కగా చరిత్ర అంతటిని తన ఆధీనంలో ఉంచుకుంటాడా? ఆ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు మన జీవితం పట్ల కూడా దేవునికి అదే దృఢమైన ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది. మన జీవితాల్లో కూడా తన నెరవేర్పుని దేవుడు తీసుకొస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం.